కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున చాలు. ఇక్కడ చూడండి, ఈరోజు చక్కటి మాట ఏంటంటే, ప్రభు మనల్ని ఎందుకొరకు పిలుచుకున్నాడు అనే ఒక టాపిక్ మీద కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ ప్రభు వాక్యములో చెబుతూ అంటున్నాడు, మనల్ని దేవుడు ఈ లోకములో ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండుట కొరకు మనలను ఈ లోకములో ప్రభు ఏర్పరుచుకున్నాడు. ప్రభువు ఆయన ఉద్దేశము చొప్పున, ఆయన అనాది ప్రణాళిక చొప్పున ఎచ్చటి వారమో ఎక్కడి వారమో మన జీవితాలు, మన బ్రతుకులు ఈ లోకమనే కాలగర్భంలో కలిసిపోకుండా ప్రభు మనల్ని ఏం చేశాడంటే పిలిచి ఏర్పరుచుకున్నాడు. హల్లెలూయా. ఏర్పరుచుకున్న దేవుడు సజీవులుగా చేశాడు, ఆరోగ్యవంతులుగా చేశాడు, బలపరుస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే మన క్షేమస్థితిని కోరుకున్న దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. ఆ క్షేమస్థితిని కోరుకున్న దేవుడు ఈ లోకంలో ఆయన ఆరాధిస్తున్న సకల జనులు ప్రభు ఎదుట ఎలా కనపరచబడాలి అంటే పరిశుద్ధులుగా కనపరచబడాలి. అంటే ఆ వ్యక్తి జీవితంలో కానీ, ఆ వ్యక్తి యొక్క కుటుంబ వ్యవస్థలో కానీ ప్రభు చూసినప్పుడు ఏ మాలిన్యమో అతనిలో ఏం చేయకూడదంట, కనిపించకూడదు. ఎందుకంటే ఒకవేళ ఆ మాలిన్యము వారిలో చూసినప్పుడు, ఆ అపవిత్రత వారిలో చూసినప్పుడు మన ప్రభు అయిన దేవుడు మన గుడారాన్ని, ప్రభు అయిన దేవుడు మన జీవితాలను ఒకవేళ విడిచి దూరంగా వెళ్ళిపోతాడేమో అని ఒక ఆధ్యాత్మిక క్రైస్తవుడు తన జీవితంలో అపవిత్రతకు కానీ, అపవిత్రమైన ఆలోచనలకు కానీ, అపవిత్రమైనటువంటి కార్యములకు కానీ మన జీవితాల్లో ఏమివ్వకూడదంట, అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే ఒకసారి మన జీవితంలో అపవిత్రతకు, అపవిత్రమైన ఆలోచనలకు అవకాశం ఇస్తే అది మాటి మాటికి మనల్ని ఏం చేస్తుందంట, ప్రేరేపిస్తుంది. ఎలా ప్రేరేపిస్తుందంటే ఒక శోధకుడు ఎలా శోధిస్తాడో, ఏం చెప్పండమ్మా, ఒక శోధకుడు ఎలా శోధిస్తాడో అలాగే అపవాది మనల్ని ఏం చేస్తుంది. మనం ఎప్పుడైనా కొన్ని మార్కెట్స్కి వెళ్తే కొంతమంది వ్యాపారం చేసే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఒక 100 రూపాయలకి 3 కేజీలు అని 100 రూపాయలకి 3 రకాలైన వస్తువులు అని చెప్పి అందరూ కూడా వరుసలో నిలబడతారు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే వెళ్ళే కస్టమర్ని పట్టుకుని, తీసుకోండి అమ్మా ఇది 100 రూపాయలకి 3 అని వారు ఏం చేస్తారు, వెళ్ళే నిన్ను పట్టుకుని పీక్కుంటూ ఉంటారు. ఏంటి, నువ్వు కొనేదాకా అవసరమైతే ఇంకొకటి ఎక్స్ట్రా ఇస్తాననేసరికి అప్పుడు వరకు మన మనసు ఎలా ఉంటుంది, వద్దు అనుకుంటా. ఎప్పుడైతే ఒకటి ఎక్కువ ఇస్తాననగానే వెంటనే మనం ఏం చేస్తామో వారి ఆలోచనలో పడిపోయి దాన్ని తీసుకోవటం ప్రారంభిస్తూ ఉంటాం. తర్వాత మన ఆలోచనలోనే వస్తుంది, పలానా ప్రాంతానికి వెళ్తే మనకి సరుకులు కావచ్చు, బట్టలు కావచ్చు, పలానవి తక్కువ వస్తాయనే ఆలోచన ఉంటుంది కదా. అపవాది కూడా ఎలాంటి వాడంటే వాడు సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపములను మన ఎదుట ఏం చేస్తాడంటే ఎరను వేస్తాడు. ఎలా ఎర వేస్తాడంటే చిన్న తప్పే కదా, చేస్తే తప్పేం కాదు, దేవుడు క్షమిస్తాడు అనే ఒక ఆలోచన మనలో కలుగజేసి వాడు మెల్లగా మన జీవితాల్లో వాడు ఏం చేస్తాడంట, ప్రవేశిస్తాడు. వాడు ఒకసారి ప్రవేశించుకున్న తర్వాత వాడు అక్కడ
తిష్ట వేసి నిలబడతాడు. ఎలా నిలబడతాడంటే మన పతన స్థితికి మనల్ని తీసుకెళ్లే వరకు మనలో వాని యొక్క ఆలోచన, మనలో వాని యొక్క కోరిక, మనలో వాని యొక్క తలంపులను నెరవేర్చుకోవటానికి వాడు మనల్ని ఏం చేస్తాడంటే ప్రేరేపింపజేస్తూ ఉంటాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారినే అతడు ఏం చేశాడంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మము చేత ఆయననే ఏం చేశాడు? శోధించాడు. మనమేమి అయ్యో నిమిత్త మాత్రమే, మనమేమి తక్కువ కాదు. ఎవరిని అపవాది ఏం చేయడు? విడిచిపెట్టాడు. ఎందుకంటే వాడి గాలమునకు పట్టుకోవాలని అయ్యో ఆయనతో పాటు వెంబడిస్తున్న అయ్యో శిష్యులను సైతం జల్లిట్లో ఇసుకను జల్లినట్లుగా వాడు జల్లాలని చూశాడు. అయినప్పటికీ దేవుడు వారి పక్షమున ప్రార్థించినప్పుడు ఆ అపవాది చేతికి ఎవరు అప్పగించబడలేదంట? ఆయన శిష్యులు అప్పగించబడలేదు. కాబట్టి ఈ క్రైస్తవ దేవుని బిడలంగా దేవుడు నిన్ను నన్ను పిలిచింది పరిశుద్ధంగా బ్రతకటానికి. హల్లెలూయా. ఎలా బ్రతకాలి? పరిశుద్ధంగా. ఒకవేళ కష్టమే, మనము వెళ్ళేటప్పుడు తెల్లటి వస్త్రాలు వేసుకుని వెళ్ళాలంటేనే మనకు ఏమనిపిస్తుంది? కొంచెం ఆలోచన ఎలా ఉంటుంది? కష్టం. ఫంక్షన్స్కి, పెళ్ళికి వెళ్ళాం, భోజనాల దగ్గర ఏదైనా ఒక మరక షర్టుకు అంటుకుంటే పోయిద్దా? అది ఎలా కనిపిస్తుంది? చెప్పండి అమ్మా. మచ్చలాగా కనపడుతుందిగా. ఈ శరీరము మీద వేసుకున్న వస్త్రం అంతా తెల్లగా ఉంటే అది చిన్న మచ్చ అయినా కూడా చూసేవారి కన్ను ఎటు వెళ్ళిపోతాయి? అంటే మనం ఏం చేస్తామో సాధారణంగా కొన్ని ఫంక్షన్స్కి ఎలాంటి వస్త్రాలు, కలరు కంటికి జిగేలు అనేటటువంటి వస్త్రాలు వేసుకెళ్తాం. కానీ వైట్ అండ్ వైట్లో ఎవరైనా వెళ్తారా ఫంక్షన్స్కి? వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? ఒకవేళ దానికి మరకంటుకున్నందుకు దాన్ని వదిలించటం ఎలా ఉంటుంది? కష్టతరమైనదే. క్రైస్తవుని జీవితం కూడా అయ్యో కత్తి మీద సాము. ఏంటి? సవాలుతో కూడిన భక్తిది. అయ్యో ఏదో అసాధారణంగా ఏదో చేసేద్దాం అనుకుంటే సరిపోదు. భక్తి చేసేవాడు ఎల్లప్పుడూ నిరంతర పోరాటం చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? నిరంతర పోరాటం. అయ్యో తెల్లటి వస్త్రం మీద పడి మరక విషయంలోనే నీ వస్త్రాన్ని కాపాడుకుని ఎలా వేసుకోకుండా జాగ్రత్త కలిగి ఉంటావో, నీ భక్తి కలిగిన జీవితంలో అపవిత్రత అనేటటువంటిది నీ మీద మోపబడటానికి వీలు లేకుండానట్లుగా నిన్ను నీవు ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? కాపాడుకోవాలి. అప్పుడే యేసుక్రీస్తు ప్రభుల వారు కోరుకోదగిన పరిశుద్ధతలో మనము నిలపబడుదుముగాక. హల్లెలూయా. అందుకొరకు దేవుడు మనలను ప్రత్యేకించుకున్నాడు. అందుకొరకు మనల్ని ఏం చేసుకున్నాడంటే పిలుచుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఇంకొక మాట దాని గురించి చెబుతూ ఒక మాట అంటాడు. చదువుదాం. 1వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 1:2. యేసుక్రీస్తు దాసుడను అపోస్తులుగా నుండుటకు పిలువబడిన వాడు అని చెప్పుకుంటూ ఏమంటాడంటే దేవుని ప్రియులకు అనగా పరిశుద్ధులకు పిలువబడిన వారందరికీ వ్రాయినది. చూడండి, మనల్ని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. దేని కొరకు? పరిశుద్ధులుగా ఉండుటకు. పై వచనములో అపోస్తులైన పౌలును ఆయన దేవుడు ఏం చేస్తాడంట? లోకములో ప్రత్యేకించుకున్నాడు. మనం పిలిచిన పిలుపులో అయ్యో పరిశుద్ధత కలిగి బ్రతకాలి. అందులో కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. క్రైస్తవునికి లోకములో ఉన్నటువంటి ప్రతి కన్నులు కూడా మనం చూస్తున్నాయి. హల్లెలూయా. ఏం చూస్తున్నాయమ్మా? కొత్తగా కట్టే బిల్డింగ్ని దారిపోయి వచ్చేవారు అందరూ ఏం చేస్తారు? చూస్తారా? చూడరా? మీరైనా చూస్తారా? లేదా ఏదైనా మీ దారిలో ఉందనుకోండి, చూస్తాం కదా. ఒక క్రైస్తవుడు రక్షించబడినప్పుడు లోకం కూడా చూస్తుంది. ఎందుకు చూస్తుంది తెలుసా? వీడు ఎంతకాలం భక్తి చేస్తాడని కొద్దిమంది చూస్తారు.
ఇది నిజమైన భక్తా కాదని ఇంకొద్ది మంది చూస్తారు. ఇంకొద్ది మంది ఏంటి, నిజంగా భక్తి కలిగిన వాడైతే ఎదురయ్యే శోధనలో నిలబడగలడని కొద్ది మంది చూస్తారు. ఇంకా మిమ్మల్ని చూసే లోకం ఉంది చూడండి. ఆ లోకం ఎలాంటిదంటే, నిజంగా వీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారా, నిజంగా దేవుణ్ణి స్తుతిస్తున్నారా, వీరు నిజమైన భక్తి కలిగిన వారా కాదా అని ఈ లోకం మనల్ని ఏం చేస్తుందంట, చూస్తూ ఉంటుంది. అంటే మన బ్రతుకులో ఒక ప్రత్యేకత కనబడకపోతే లోకం క్రైస్తవుని ఏం చేయదు. మనుషులు అనుకుంటారు నిజంగా భక్తి చేస్తాడా అనుకుంటే, కొంతమంది భక్తిని ప్రారంభిస్తారు. మొదట ఆరంభంలో ప్రార్థన చేస్తారు, అయ్యో మంచి భక్తి పరులు వీరులుగా కన్నీరు గారుస్తారు, ఉపవాసాలు ఉంటారు. కానీ రాను రాను రాజుగారి గుర్రం ఏమైందంట, గాడిద. గుర్రం పరిగెత్తుతుంది, గాడిద ఏం చేస్తుంది, అది కూడా భారమైన బరువులు మోపే గాడిద ఏం చేస్తుంది, కొంచెం చాలా అలసట చేత ఒక్కొక్క అడుగు ఏం చేస్తుంది. క్రైస్తవులు కూడా ఈరోజు ఏమైపోయారంటే, ప్రారంభంలో చేసిన ప్రార్థన, ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్న ఉజ్జీవం, ప్రారంభంలో ఉన్నటువంటి ఆ విశ్వాసక్యత ఈరోజు ఏం చేయట్లేదు, కనబడట్లా. మన ప్రత్యేకత మన జీవితాల్లో కోల్పోయాం. ప్రత్యేకత అనేటటువంటిది శ్రమల్లో పరిపూర్ణత రావాలి, కష్టములో పరిపూర్ణత రావాలి, బలహీనతలో పరిపూర్ణత రావాలి. అయ్యో మన భక్తిలో ప్రత్యేకత మనుషులు చూస్తున్నారు, లోకం చూస్తూ ఉంది. ఎంతకాలం నువ్వు భక్తి చేస్తావో, ఎంతకాలం విశ్వాసం కలిగి ఉంటావని ప్రజలు నిన్ను కనిపెడుతూ ఉన్నప్పుడు పలు శోధనలు, పలు కష్టములు, పలు కన్నీరు కలిగిన స్థితిగతులు నీలో వాటిల్లిన నీ ప్రత్యేకత నీలో కోల్పోకూడదు. హల్లెలూయా. ప్రార్థన కోల్పోకు, భక్తి కోల్పోకు. అయ్యో ఇంకా చెప్పాలంటే నీ జీవము కలిగిన దేవునిని నీ జీవితంలో ఏం చేయకూడదంట, విడిచిపెట్టుకోకూడదు. మనం చూడండి, మన భారతదేశాన్ని, అలాగే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1 గంటలో వెళ్ళాలంటే మనం దేంట్లో వెళ్తామో, ఈ ఫ్లైట్ కనిపెట్టిన రైట్ బ్రదర్స్ వారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళు అప్పటి వరకు భారతదేశం కావచ్చు, అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, వారి ప్రయాణము సముద్ర మార్గం కావచ్చు, లేకపోతే వాహన మార్గం. కానీ వారు ఈ రైట్ బ్రదర్స్ వారు ఈ ఫ్లైట్ అనేది కనుగొన్నప్పుడు ఆ ప్రజల ప్రయాణాన్ని ఏం చేశారంట, సులువుతరం చేశారు. ఏంటి, అప్పటి వరకు ఒక ప్రాంతం నుంచి మరొక దేశానికి వెళ్ళాలంటే అదొక సముద్ర మార్గం ఉంటేనే ఆ కాలం. ఇప్పట్లాగా బ్రిడ్జీలు లేవు, ఇప్పట్లాగా సరైనటువంటి సౌకర్యాలు లేవు. అలాంటి కాలంలోనే వారు దాన్ని ఏం చేశారు, ఫ్లైట్ని కనిపెట్టారు. కనిపెట్టినప్పుడు వారు చేసిన సేవలను ఆ దేశపు యొక్క అమెరికా ప్రభుత్వము ప్రశంసించి వారిని ఏం చేసిందంటే, పలానా దినమున వారిని సన్మానించడానికి ఎక్కడికి పిలిచారంట, వారి యొక్క కార్యాలయానికి, అనగా ఆ ప్రెసిడెంట్ యొక్క ఆ కార్యాలయానికి వారిని ఏం చేశారంట, ఆహ్వానించారు. అయితే వారు ఆహ్వానించినటువంటి దినం ఏంటంటే ఆదివారపు యొక్క దినము. ఆ లెటర్ వారి దగ్గరికి చేరగానే వారికి దానికి ఏమి ఇచ్చారంటే రిప్లై ఇచ్చారు. ఏమని రిప్లై ఇచ్చారంటే, ఇదిగోండి మీరు ఇచ్చినటువంటి దినము ఆదివారము, ఆ దినము మేము దేవుని సన్నిధిలో గడుపుతాం. మా తండ్రి పాస్టర్ గారు, మేము ఆయన వాక్యములో, ఆయన విశ్వాసములో, భక్తిలో పెరిగామో, మేము ఆదివారము ఏ పని చేయము. అది మీరు మమ్మల్ని ప్రశంసిస్తారు, మేము చేసిన పనిని బట్టిని గౌరవిస్తారు. మాకు ఏ గౌరవమైనా ఆదివారం కాకుండా మరొక రోజు పెట్టుకోమని అతనికి ఏం చేశారు, ఆ శ్వేతపత్రాన్ని వారికి లెటర్లో రాసి పంపించాడు. మరలా వారు అన్నారు, మరలా లెటర్ పంపించి, ఏదో నిన్ను పిలిచిన వాడు అయ్యో దేశంలో అమెరికా ప్రెసిడెంట్ అక్కడ నిలబడటం సామాన్యమైంది కాదంటే, వారు ఏమన్నారంటే, మీరు పిలిచిన వాడు అమెరికా ప్రెసిడెంట్ అయితే మేము నిలిచి ఉండే స్థలం ప్రపంచ ప్రెసిడెంట్. హల్లెలూయా.
ప్రపంచ ప్రెసిడెంట్, ఆయన ఎదుట మేము నిలబడాలి. కాబట్టి మా ఆదివారపు దినాన్ని లోకములో మమ్మల్ని గణపరచడానికైనా, మమ్మల్ని ప్రశంసించడానికైనా, మేము కనిపెట్టిన ఈ ఫ్లైట్ని బట్టి గొప్ప చేయడానికైనా నాకు అవసరము లేదని వారికి ఏం చేశారంటే ఖరాఖండిగా తెలియజేశారు. అంటే వారిలో ఆ ప్రత్యేకత, వారు పెరిగినటువంటి పెంపకంలో, వారు నేర్చుకున్నటువంటి భక్తిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆదివారము ఏ పని చేయకుండా ఎక్కడ గడపాలనే ఉద్దేశమో, ఆయన సన్నిధిలో గడపాలనే ఒక చక్కటి ఉద్దేశము వారు కలిగి ఉన్నారు. అంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలంటే మన నడవడిక కావచ్చు, మన చూపు కావచ్చు, మన విధానం కావచ్చు ఈ లోకంలో విభిన్నముగా ఉండునుగాక. హల్లెలూయా. అందుకొరకు మనము ఈ లోకంలో పిలువబడ్డాం. మరొక మాట చదువుకుందాం. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13. అందరూ కూడా బైబిల్ తీసి సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. చూడండి, ఒకటి పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. రెండో మాట ఏంటంటే మనందరినీ దేవుడు స్వతంత్రులుగా ఉండటానికి పిలిచాడు. చెప్పండి, దేనిగా ఉండటానికమ్మా? స్వతంత్రత. ఇంచుమించు 75 సంవత్సరాల క్రితం భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రం రాకమునపు ఏ పరిపాలన ఉంది? బానిసత్వపు పరిపాలన. మనం సంపాదించవచ్చు, మనం కష్టపడవచ్చు, కానీ మన ప్రతిదాని మీద మనము ఏం చేస్తున్నాము? శిస్తు అనేది కడతమే కాకుండా వారి దగ్గర మనం ఏం కలిగి ఉన్నామో బానిసత్వం కలిగిన వారంగా ఉన్నాం. ఒక రకంగా చెప్పాలి అంటే వారు ఏది చెప్తే అది చేయాలి. సంపాదించవచ్చు, అయ్యో ఒకవేళ మన సంపద కూడా వారు ఏం చేసుకుంటున్నారు? దోచుకుంటున్నారు. వస్త్రం కావచ్చు, రకరకాలైనటువంటి బానిసత్వం. ఆనాడు ఐగుప్తులో ఇజ్రాయేల్ వారు అనుభవించిన బానిసత్వం. వారికి ధనం ఉంది, ఆస్తి ఉంది, పంట ఉంది, కానీ సమస్తమునకు హక్కుదారులు ఎవరు? ఐగుప్తు వారే. వారు ఏలుబడి అలా ఉన్నది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒకప్పుడు లోకములో ఉన్నాము, ఇప్పుడైతే మనం ఎవరి వారమో? యేసుక్రీస్తు నందున్న వారం. ఇప్పుడు యేసుక్రీస్తున్నందున్న మనకు ఆయన ఒక స్వతంత్రతనిచ్చాడు. పాపం అనేటటువంటి సంఖ్యలు, శాపమనే సంఖ్యలు, అయ్యో మన మీద ఏలుబడి చేసే అపవాది యొక్క సంఖ్యలు, బంధకాలన్నిటినీ దేవుడు ఏం చేశాడు? విరగగొట్టి ఒక స్వతంత్రతనిచ్చాడు. ఆయనను ఆరాధించటానికి, ఆయన గణపరచటానికి, సేవించడానికి, ఒక రకంగా చెప్పాలంటే మన జీవితాలలో ఒక నిండు స్వాతంత్రాన్ని కలుగు చేశాడు. అయితే ఈ స్వాతంత్రత కలుగు చేసిన తర్వాత నాటి కాలంలో కావచ్చు, నేటి కాలంలో కావచ్చు, మనుషులు మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నారంట? బానిసత్వపు యొక్క సంఖ్యలలోనికి. అంటే వారు విడిచి వచ్చినటువంటి పాపం వైపు వారి మనసు ఏం చేస్తుంది? చెప్పండి? నేను లోకంలో ఉన్నప్పుడు ఇలా బతికాను, దేవునిలోకి వచ్చినాక నాకేమీ సరిగా లేదండి అని ఒక ఆయన అంటున్నాడు. ఏం సరిగా లేదయ్యా అని నేను అడిగితే అంటాడు, చూడండి వారు చక్కగా విందుల్లో ఉన్నారు, వారు చక్కగా చిందుల్లో ఉన్నారు, నాట్యం ఆడుతున్నారు, సంతోషిస్తున్నారు. నేను ఆదివారం మందిరానికి వెళ్తాను, కద్మా రోజులన్నీ నా గృహంలో ఏదో దేవుని పాటలు పెట్టుకుంటాను. వారిని చూస్తూ ఉన్నప్పుడు నా మనసు ఏదో ఒక ఆందోళన చెందుతుంది. అయ్యో నేను కూడా ఎందుకు విందుల్లో ఉండకూడదు, నేను కూడా ఎందుకు చిందులలో ఉండకూడదు అనే ఒక యావ అతన్ని ఏం చేస్తుందంట? లాగుతుంది. అయితే నేను అడిగాను, సరే బ్రదరు, ఆ లోకంలో విందుల్లో చిందుల్లో ఉన్న వారి బ్రతుకులు ఎలా ఉన్నాయో మీరు చూసారా అంటే, నీకన్నా బాగున్నాయా అంటే, మరలా అంటాడు, వారి కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయండి. అయ్యో వారి కుటుంబాల్లో ఇబ్బందులు లేకపోలేదు, కానీ వారి జీవితాల్లో నెమ్మది లేదు కదా, ఆదరణ లేదు కదా, సమాధానం లేదు కదా, పరిష్కారం లేని పరిస్థితుల్లో ఉన్నారు కదా. ఇదంతా తెలిసి కూడా వారు సంతోషంగా ఉన్నారండి. నాకేమి లేదు. నేను అన్నాను,
మనము లోకమనే బంధకాలు, ఈ కట్లన్నీ దేవుడు ఎందుకొరకు తెంపాడు? ఆ బానిసత్వంలో ఉండటానికి కాదు. ఈరోజు మన కంటికి కనపడే ఆ రంగులలో, విందులలో, చిందులలో కొద్దిసేపు ఆనందం ఉంటుంది. ఆ ఆనందం తర్వాత వచ్చే బాధ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈరోజు మన కంటికి కనబడే ఈ ఆడంబరాలను చూసి చాలామంది లోకములో ఏమైపోతున్నారు? మోసపోతున్నవారు. గొప్ప గొప్ప ధనవంతులు, గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు, అయ్యో యవన కాలములో ఉన్న అనేకుల జీవిత చరిత్రలే మార్చబడ్డాయి. ఒక రకంగా చెప్పాలంటే అయ్యో ఎందుకు ఈ బ్రతుకు అనుకున్న అనేకులు ఈ లోకంలో లేకపోలేదు. కారణం ఏంటంటే లోకం ఒకసారి వారిని పట్టుకుంటే ఆ పట్టుకున్న లోకం వారిని విడిపించటం చాలా అసాధ్యం. అలాంటి పరిస్థితులన్నిటి నుంచి విడిపించి ప్రభు యొద్దకు నడిపించాడు. మరలా మనం దేనికి దాసులు కాకూడదు? లోకానికి దాసులు కాకూడదు. అందుకే అంటున్నాడు కదా, దేవుడు మనను స్వతంత్రులుగా పిలిచినప్పుడు మరలా మన శరీర క్రియలకు ఏం చేసుకోకూడదంట? హేతువు చేసుకోకూడదు. ఈ శరీరం ప్రేరేపిస్తుంది, అయ్యో శరీరం కోరిక తీర్చుకోవాలని విందుల్లో, చిందుల్లో, నాట్యాల్లో వెళ్ళారా? ఒకరోజు అపవాది చేతికి మనం ఏమవుతాము? పట్టబడతాం. వాడు పట్టుకున్నాడా ఈసారి వదలడు. హల్లెలూయా. ఒకసారి దేవుడు బంధించిన బంధకాలు దింపాడు. ఒకవేళ మరలా వాడు బంధకాల్లో పెట్టాడా, మనం విడిపించుట అసాధ్యం. ఎందుకంటే ఈరోజు అపవాది వానికి సమయము కొంచెమే అని ఎరిగి వాడు ఏం చేస్తున్నాడు? లోకములో బలంగా దిగొచ్చాడు. ఎంత బలంగా దిగొచ్చాడంటే లోకములో ఎటు చూసినా వినాశనమే, ఎటు చూసినా నష్టమే, ఎటు చూసినా అయ్యో ఏం జరుగుతున్నాయి? యుద్ధములే, ఎటు చూసినా మారణ హోమమే, ఎటు చూసినా ఒక భయంకరమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. వాడికి సమయం కొంచెమే అని ఎరిగి వాడు ఏం చేస్తున్నాడంట? బలంగా పనిచేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అంత బలంగా పనిచేస్తున్నాడంటే దేవుని రాజ్యము కొరకు సమస్తము ఏం చేయబడతా ఉన్నాయి? అయ్యో కట్టబడతా ఉన్నాయి. ఒకే ఒక్కటి మిగిలింది, ప్రపంచంలో దేవుని ప్రత్యక్షత కొరకు యూదుల 3వ మందిరం. హల్లెలూయా. యూదుల 3వ మందిరం. దాని కొరకు సిద్ధపరచబడవలసిన ఎర్రని పేలను యెరూషలేములో ఇప్పుడు ఏం చేస్తున్నారు? చక్కగా మేపుతా ఉన్నారు. దొరికాయి ఆ సమయంలో. అదే కాకుండా ఆ మందిరము కొరకు ఒక స్ట్రక్చర్ ఎప్పుడో రెడీ అయిపోయింది. కారణం ఏంటి? వారు అనుకుంటే 10 రోజుల్లో ఒక శ్రేష్టమైన బిల్డింగ్ని కట్టగలిగిన సామర్థ్యత ఎవరికి ఉన్నది? ఇజ్రాయేల్ వారికి ఉంది. చూడండి, ప్రపంచ దేశాల్లో కొంచెం ధనికంగాను ఒక రకంగాను బలంగా ఉన్నటువంటి ఇజ్రాన్ దేశాన్ని ఇప్పుడు ఎవరు ఢీ కొడుతున్నారు? ఇజ్రాయిల్ వారు. ఇజ్రాయిల్ వారి సంఖ్య ఎంతో తెలుసా? 95 లక్షల ఖాళీ బలం. ఎంతమంది? 95 లక్షల ఖాళీ బలం. కానీ చుట్టుపక్కల దేశాలన్నీ ఎవరికి శత్రువు? ఇజ్రాయిల్ వారికి శత్రువే. అయ్యో మొన్నటి మన అందరికీ తెలిసింది, ఇప్పుడు ఆ ఇజ్రాయేలు దేశం నుంచి ఇంచుమించు 2000 కిలోమీటర్ల నుంచి ఒక టార్గెట్ పెడితే ఆ బిల్డింగ్లో ఉన్న ఉగ్రవాదులందరిని ఏం చేశారు? కేల్కతం చేశారు. అంటే అంత నేర్పరితనం దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆ ప్రజలకి ఇచ్చాడు. మనం ఇప్పుడు చూస్తున్నాం చూడండి లైవ్. ఆ యూట్యూబ్ కనిపెట్టింది ఎవరు? ఇజ్రాయిల్ వేరే కదా. మనం వాడుతున్న ల్యాప్టాప్స్ కానీ ఇంకా చెప్పాలంటే చాలా లోకంలో ఈ మనుషుడు ఉపయోగకరమైనవన్నీ కూడా కనిపెట్టింది ఎవరు? ఇజ్రాయిల్ వారే. యుద్ధములో జయించడానికి యుద్ధ ట్యాంకర్లు కానీ ఆ ఉపకరణాలు అన్నీ కూడా అయ్యో వారే. వారికి ఉన్నటువంటి టెక్నాలజీ, వారికి ఉన్న జ్ఞానము ప్రపంచంలో ఎవరికీ లేదు. హల్లెలూయా. యుద్ధ నైపుణ్యతలో వారిని మించినటువంటి జ్ఞానము ఎవరికి లేదు. కానీ ఒకరోజు ఈ దేశములన్నీ కూడా పోగు చేయబడి ఇజ్రాయేలు వారందరినీ మూకమ్మడిగా బంధించే రోజు రాబోతా ఉంది. ఎందుకంటే దానికి సూచనలు జరుగుతున్నాయి లోకములో. ఆ సూచనలు జరిగినప్పుడు హేయమైనది దేవుని మందిరం నిర్మించబడాలి. ఆ తర్వాత ఇజ్రాయేలు వారందరి చుట్టూ ఏం చేయబడాలి? అన్ని దేశాలు పోగయి గోగు మాగోగు అనే ఒక గుంపుగా ఏర్పరచబడి ఇజ్రాయేలును పట్టి బంధించి వారు ఎక్కడైతే మందిరమును కట్టారో హేయమైన దాన్ని అక్కడ ఏం చేస్తారంట?
ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించినప్పుడు ఆ ప్రజలు పరిగెత్తుకుంటూ బాకాలోయలోనికి వారు పరిగెత్తుకుంటూ ఆ సియోను పర్వతపు యొక్క లోయలోనికి వచ్చినప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన సింహాసనాసీనుడై తన కాలును సియోను కొండ మీద మోపగలుగుతాడని లేఖన భాగాలను సెలవిస్తా ఉంది. అంటే దేవుని రాజ్యము కొరకు ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో అవన్నీ వెనక జరిగిపోతా ఉన్నాయి. క్రైస్తవుడైన నీవు ఎప్పుడు ఎలా వస్తుందో ఆపద, ఎప్పుడు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఈ శరీర క్రియలను హేతువు చేసుకుని పాపంలో ఏం చేయకూడదంట, పడకుండా మనము కాపాడుకుంటూ స్వతంత్రులుగా భక్తి చేయాలి, స్వతంత్రంగా ఆరాధించాలి. భయపడి, పాపమునకు భయపడి, మనుషులకు భయపడి, ఇంకా చెప్పాలంటే లోకములో ఉన్న ప్రతిదానికి భయపడి బ్రతికే కంటే పాపమును, లోకమును, లోక కార్యాలను విడిచిపెడితే స్వతంత్రులుగా ధైర్యంగా ఎవరిని ఆరాధించగలుగుతాం? మనలో భక్తి, నీతి, మంచి ఉంటే భయపడవలసిన పని ఉందా చెప్పండి? లేదు. అస్సలు దేనికి భయపడిన అవసరంలా. మనుషులు ఉన్నా లేకపోయినా ధైర్యంగా లోకంలో నిలబడగలిగిన సత్తువ దేవుడు మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఇంకొక మాటను నేను తెలియజేస్తాను, చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:15. 3:15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములో ఏలుచుండనీడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా ఉండుటకు పిలువబడితిరి మరియు కృతజ్ఞులై. చూడండి, దేవుడు మన పిలిచింది ఒకటి పరిశుద్ధులుగా ఉండటానికి, రెండవది స్వతంత్రులుగా ఉండటానికి, మూడవదిగా మనందరము కూడా ఏమై ఉన్నామంట, ఒక్క శరీరము. ఈరోజు మన శరీరం ఉంది. ఈ శరీరంలో చెయ్యి ఉంది, కాలు ఉంది, అలాగే కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కున్నాయి. అలాగే అంతర్భాగంలో ఉన్న ప్రతి అంతరింద్రియములు, అవయవములు ఇవన్నీ కూడా ఈ ఒక్క శరీరముతోనే ఏమై ఉన్నవి, ఇమిడి ఉన్నాయా లేవా? కాదు అని చేసి సపరేట్గా ఉంటే మనుషుడి జీవితం ఎలా ఉంటుంది? కాలు సపరేట్గా ఉంటుందా? కన్నులు బయటకు వచ్చేస్తే ఎలా ఉంటాడు మనిషి? చూడండి, అంటే శరీరములో చేతులైనా, కాళ్ళైనా, కళ్ళైనా, ముక్కైనా, నోరైనా అన్నీ కూడా ఒక అవయవములుగా ఏం చేయబడ్డాయి, నిర్మించబడ్డాయి. ఒక క్రైస్తవుడు ఈ లోకములో వేరు వేరు సంఘాలుగా ఉండొచ్చు, వేరు వేరు పరిస్థితులుగా ఉండొచ్చు, కానీ మనమందరము ఏక శరీరము. హల్లెలూయా. మనమందరము ఏక శరీరము, యేసుక్రీస్తులో భాగమైన వారము, యేసుక్రీస్తులో ఇమిడిన వారమై ఉన్నాం. కాబట్టి మనలో రకరకాలైనటువంటి భేదాభిప్రాయాలు ఉండొచ్చు. ఒకరికి ఇంకొకరి మీద కోపం ఉండొచ్చు, ఇంకొకరి మీద ద్వేషం ఉండొచ్చు, అసూయ ఉండొచ్చు, ఇంకా చెప్పాలంటే వారిని ఏదైనా చేయాలనే ఆలోచన ఉండొచ్చు. కానీ ఆయన శరీరములో ఏ భాగమునైనా హాని చేసుకుంటారా? ఈ శరీరంలో మనం అవయవం అయినప్పుడు మనకు చేయి మీద కోపం ఉందని కత్తి తీసుకుని ఈ చేయిని కోస్తే ఈ చేయి సెప్టిక్ అయితే ఈ చేయి దగ్గర నొప్పి వస్తుందా? చెప్పండి అమ్మా, రాదా? అక్కడే వస్తుందా నొప్పి? ఇక్కడ వాస్తే ఇక్కడ దాకా వచ్చిద్దా? శరీరం అంతా బొట్టినేలుకు తగిలినా, శరీరంలో ఎక్కడ తగిలినా ఆ శరీరం అంతా ఏం కలిగిద్ది? బాధ భరించవలసిందే. అంటే ఈ శరీరము అంటే క్రైస్తవ కుటుంబాలుగా, నీ కుటుంబంలో కావచ్చు, నీ బంధువర్గంలో కావచ్చు, మనం ఎలాంటి భక్తిని చేసినా యేసుక్రీస్తునందు మనం అందరము కూడా ఏక శరీరం. మనలో ఉండవలసింది భేదములు కాదు, మనలో ఉండవలసింది ద్వేషములు కాదు, అసూయ కాదు, కక్ష కాదు. మనమందరము క్రీస్తు యేసునందు ఏ శరీరము? ఏక శరీరము. కాబట్టి మనమందరము కలిస్తే ఏకభావంతో దేవుణ్ణి ఏం చేయాలంట? ఆరాధించాలి. కానీ ఈరోజు సంఘాలు వేరైపోయాయి, మనుషుల ఆలోచనలు కూడా ఏమైపోతున్నాయి? వేరైపోతున్నాయి. క్రీస్తు నుండి వారి జీవితాలు ఎలా ఉన్నాయంట?
వేరుగా ఉన్నాయి. ఏక శరీరంగా ఉండాలని దేవుడు చెబితే వారు ఏ శరీరంగా ఉన్నారు? విడివిడి భాగములు ఎలా ఉంటాయో విడివిడిగా బ్రతుకుతున్నారు. ఒకరోజు యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు ప్రతి వాని క్రియలకు మెప్పు ఉంది, ఘనత ఉంది. ఇంకా చెప్పాలంటే శిక్షావిధి తీర్పు కూడా లోకములో కలదు. ఆ రోజు ఏక శరీరముగా ఉండవలసిన వాడు విడిగా ఉండుటను బట్టి వాదించుకోవటానికి అక్కడ వాదనలు ఉండవు. హల్లెలూయా. నీ తరపున న్యాయవాది ఉండడు. నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేవారు ఎవరో తెలుసా? నీ శరీరము, నీ ఆత్మ నిన్ను గూర్చి ఏమిస్తుంది? సాక్ష్యం ఇస్తుంది. నీ ఆత్మే నీ అంతర్భాగంలో, నీ మనస్సులో ఉన్నటువంటి ప్రతి ఆలోచనలో ఆ ఆత్మే చెబుతుంది. ఎందుకంటే ఆత్మకు ఎప్పుడు ఉన్నటువంటి మంచి మనస్సాక్షి ఏంటంటే ఇతరులను నిందించదు. ఆయనను కలుగు చేశాడు కాబట్టి ఈ ఆత్మ ఎప్పుడు స్తుతించాలి, గణపరచాలి, అయ్యో ఇతరులతో సమాధానంగా ఉండాలనుకుంటుంది. కానీ ఈ శరీర క్రియలేంటి? ద్వేషాన్ని, అసూయను, కక్షను కూడగట్టుకుని ఇదే నా ప్రపంచం అనుకుని ఈ శరీరం మన మీద ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. కానీ ఆత్మ ఏం చేస్తుందంటే వీటితో నాకు పంతున లేదు, నన్ను నిర్మించిన నా దేవుణ్ణి ఏం చేస్తుంది? ఆరాధించాలని ఆత్మకు ఉంటుంది. అయితే ఆత్మ శరీరముకు మధ్య పోరాటములో మన జీవితం అనేది, శరీరం ఏమవ్వాలి? విరగొట్టబడాలి, నలగొట్టబడాలి. ఆత్మ దేవుని చేత ముద్రించబడిన ఆత్మ, ఆయన చెప్పు మాటలు మనం వినాలి. హల్లెలూయా. అందుకొరకు మనం ఎలా పిలువబడ్డామో, ఏక శరీరంగా పిలువబడ్డామో, ఏక శరీరముగా పిలువబడిన మనము ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలంట? ఐకమత్యంగా ఉండాలి. హల్లెలూయా. ఈ చేతిలో 5 వేలు ఉన్నాయి. ఏదైనా పని చేయాలంటే ఈ 5 ఏం చేయాలి? వేలు కలవాలి కదా. ఒక వేలుతో బరువుని ఎత్తుతావా? 1 కిలో బరువు ఇలా ఎత్తుతావా? చెయ్యి ఏమవుతుంది? ఇరిగిపోతుంది. 5 వేలతో ఏం చేస్తావు? 10 కేజీలైనా మెత్తగలుగుతాం. అంటే క్రైస్తవ దేవుని బిడ్డలు ఒక కుటుంబంలో, ఒక సమాజంలో ఐక్యతగా ఉంటేనే దేనైనా ఏం చేయగలుగుతామో సాధించగలుగుతాం. చివరిగా ఇంకొక మాట చదువుకుందాం. 1 పేతురు 3:9 అక్కడ రాయబడిన మాట. 3:9 1 పేతురు, అపొస్తలుడైన పౌలు పేతురు రాసినటువంటి పత్రిక 3:9 చదువుదాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మనం ఏం చేయబడ్డామో, కాబట్టి కనుక కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దీవించుడి. చాలా చక్కటి మాట. చివరిగా మీకు చెప్పే మాట, పిలుపులో పరిశుద్ధతను గుర్చి, స్వతంత్రతను గుర్చి, పిలుపులో ఏక శరీరత్వాన్ని గుర్చి చెబుతూ చివరిలో అంటున్నాడు, మనందరినీ లోకములో దేవుడు ఎందుకొరకు పిలుచుకున్నాడంట? ఆశీర్వాదమునకు వారసులు. ప్రభువు ఆయన రిక్తునిగా ఈ లోకములో తన ప్రాణమును విడిచిపెట్టి ఆ పరలోకపు యొక్క ఐశ్వర్యం చేత మనం నింపటానికి ఆయన సమస్తమును విడిచిపెట్టి పరలోకమందుండి ఆయన ఎందుకు పిలుచుకున్నాడు? ఆశీర్వాదమునకు వారసులు. ఆ ఆశీర్వాదం ఎవరు పొందుకోవాలి? మనం పొందుకోవాలి. పొందుకోవాలంటే ఓ ఎదుటి వ్యక్తి మనకు కీడు చేస్తే ఆ వ్యక్తికి మనం ఏం చేయాలి? మేలు చేయాలి. కీడుకు ప్రతి కీడు చేస్తే అది చివరికి ప్రాణమునకు ఏం కలుగు చేస్తుంది? హాని కలుగు చేస్తుంది. అది అసూయ, ద్వేషము, ఇంకా చెప్పాలంటే ఒకరి ప్రాణములు ఒకరు తీసుకునే వరకు తీసుకువెళ్తుంది. అందుకే అంటున్నాడు, కీడుకు మనం ఏం చేయకూడదంట? ప్రతి కీడు చేయొద్దు. దూషణకు ఏం చేయొద్దంట? ప్రతి దూషణ. ఎందుకంటే మాట పెరిగితే అది చేసుకునే పరిస్థితికి వెళ్తుంది. ఆ చేసుకునే పరిస్థితిలో ఏదైనా జరగచ్చు. మనిషి ప్రాణమునకు హాని కూడా జరగచ్చు. అందుకే ఈ లోకంలో మన జీవితాల్లో మనం పిలువబడిన పిలుపు ఏంటో, మనం పిలువబడిన ఏర్పాటు ఏంటో, మనం పిలువబడిన నిశ్చయిత ఏంటో మనం చాలా జాగ్రత్తగా గమనించి లోకంలో ప్రత్యేకంగా బ్రతికి ప్రభు యొద్ద నుంచి వచ్చే ఆశీర్వాదమునకు వారసత్వము సంపాదించుకుందాము గాక. తండ్రి తర్వాత శ్వాసం ఎవరికి వస్తుంది? కుమార్తెలకు ఇస్తారా, కొడుకు ఇస్తారా? ఇప్పుడు మన తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరమ్మా? ప్రభు అయిన యేసయ్య కదా. ఆ శ్వాసం ఎవరికి ఇస్తాడు? మనకి కుమారుడు కుమార్తె అని భేదం ఉంటుంది. కానీ ప్రభు ఏమంటున్నాడంటే యెహోవా, ఆయన కుమారులు చిల్డ్రన్స్ అని కుమారులు యెహోవా అనుగ్రహించు
స్వాస్యము బహుమానం అందుంది. ఇంగ్లీష్లో ఏమని ఉందంటే చిల్డ్రన్స్, అంటే ఇద్దరిని, అంటే స్త్రీని పురుషుణ్ణి కూడా దేవుడు ఏకభావంతో చూస్తూ ఆశీర్వాదమునకు అందరము కూడా ఏమై ఉన్నామో పాత్రలు, అందులో భేదము లేదు. అందుకే అంటున్నాడుగా, ఏ భేదము లేదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అందుకే మనుషుల్లో భేదాలు ఉండొచ్చు, వ్యక్తిత్వంలో భేదం ఉండొచ్చు, ఆలోచనలో భేదం ఉండొచ్చు, తలంపుల్లో భేదం ఉండొచ్చు, కానీ నా ప్రభు అయిన దేవునికి ఏ విషయంలో భేదం లేదు. అందుకే లోకమంతటా కూడా దేవుని ఆరాధిస్తుంది. ఎందుకనకంటే ఏ భేదము లేదు, యేసుక్రీస్తు అందరికీ ఏమై ఉన్నాడు, ప్రభువు అయి ఉన్నాడు. కాబట్టి అందరూ ఆరాధించుకోవటానికి చిన్నవాడని, అయ్యో పెద్దవాడని, అయ్యో ఏ భేదము లేదు, ఆ కులమని ఆ మతమని ఏ భేదము లేదు, అందరూ కూడా ఆరాధించుకోవటానికి యోగ్యమైన స్థలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సన్నిధానము. హల్లెలూయా. అందుకే లోకం ప్రభువును వెంబడిస్తూ ఉంది. ఇంత కష్టకాలంలో కూడా దేవుని పని ఏమవుతుంది, విస్తారంగా జరుగుతుందంటే ఏ భేదము లేని ఏకైక దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. కాబట్టి మన జీవితంలో ఒకవేళ మన జీవితాల్లో భేదాలు ఉండొచ్చు, అలా మన జీవితాల్లో రకరకాలు ఉండొచ్చు, కానీ మనం పిలువబడిన పిలుపుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను ఎప్పుడూ కూడా మనం ఏం చేసుకోకూడదు, కోల్పోకూడదు. హల్లెలూయా. లోకంలో ఉన్నప్పుడు అందరి వల్ల నేను అప్రిషియేట్ చేస్తే అందులో గొప్పతనం ఉందా చెప్పండి? అందరూ మంచిగా చదువుకున్నారనే అప్రిషియేషన్ వేరు, అందరికంటే కొంచెం నువ్వు మంచిగా చదివావంటే ఆ అప్రిషియేషన్, అంటే ఆ గౌరవం వేరుగా ఉంటుందా లేదా? ఆ వేరు ఎక్కడ కనబడాలి? మనలో ఉంటే అక్కడ కనబడుతుంది. హల్లెలూయా. పిల్లల్లో టాలెంట్ ఉంటే ఎవరు గుర్తిస్తారు? టీచర్స్ గుర్తిస్తారు. మనలో ఆ భక్తి విశ్వాసత కనబడితే లోకం ఒకరోజు గొప్పగా మనల్ని గుర్తించును గాక. హల్లెలూయా. గుర్తించిందా ఉన్నత స్థితిలో నేను నిలవబడుతుంది. కాబట్టి మనం పిలువబడిన పిలుపు ఏర్పాటును గుర్తించి ప్రభు కొరకు కొనసాగుదుము గాక. మోకరించుండి ప్రార్థన చేసుకున్నాం. 2 నిమిషాలు అందరూ కూడా.